మనం వచ్చిన దానికి ఏదైతే అనుకున్నామో దానికి బోనసే వచ్చింది. లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఒకసారి మనం కాలేజ్ అంతా అలా తిరిగి స్టార్ట్ అవుదాం మెల్లగా అని చెప్పని అనుకున్నాం. కానీ కాలేజ్ తిరిగేటప్పుడు కూడా మనకి మంచి కాలేజ్ మనల్ని వదలలేదు. కాలేజ్ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నా. సో దెన్ వీ హ్యాడ్ అవర్ లంచ్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఓకే, మనం ఒక ఎండ్కి వచ్చాం మన జర్నీలో. తెలంగాణ ట్రాటర్ సిరీస్లో ఎండ్కి వచ్చినాం అని చెప్పి ఆ ప్రశాంత్ గారిని చూసుకుంటూ మన వాళ్ళని చూసుకుంటూ అలా కొంచెం టైం స్పెండ్ చేసి దెన్ వీ కేమ్ బ్యాక్ టు ద యూనివర్సిటీ. వచ్చి మనం మన ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అండ్ మన కార్ కూడా ఫుల్ దుమ్ము పట్టేస్తుంది ఇన్ని రోజుల్లో తిరిగినాం కాబట్టి. వీ ట్రై టు క్లీన్ టాప్, కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ అవుదాం బ్యాక్ టు హైదరాబాద్ అని ఫిక్స్ అయ్యాం. ఇంకా మొత్తం బకెట్లు, వాటరు, ఇంకా అన్నీ. ఇంకా ప్రశాంత్ మళ్ళీ సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ప్రశాంత్ ఏమన్నాడంటే, అన్న ఉండండి, సన్నీళ్ళతో కొడతారా, వేణీళ్ళు పెడతా అన్నాడు. ప్రశాంత్ అసలు గుర్తుపెట్టుకుంటావు ప్రశాంత్ అంటే వేణీళ్ళు వద్దని చెప్పాం, సన్నీళ్ళతోనే కడిగాం కారు. లాస్ట్ ఎపిసోడ్లో వీ వెంట్ టు మేడారం జాతర జరిగే ప్లేస్కి వెళ్ళాం. అవును, అక్కడ అంటే జాతర ప్రిపరేషన్స్ అప్పుడు వెళ్ళాము, బట్ స్టిల్ ఆ పండగ వాతావరణం వచ్చేసింది అప్పుడు మేడారంలోకి. అసలు వీ హ్యాడ్ గ్రేట్ టైం అక్కడ ఉన్న ఆ ప్లేస్ని చూస్తూ, ఆ పీపుల్ యొక్క వైబ్ చూస్తూ. సూపర్ చిల్, అసలు ప్రతి ఒక్కరూ ఇంక చిల్ మోడ్లో ఉన్నారు. ఈరోజు రేపు వరంగల్లో ఉండొచ్చు మేము, అండ్ దిస్ విల్ బీ అవర్ లాస్ట్ డే. సో మేము అనుకున్న రెస్పాన్సెస్ కానీ అవన్నీ వచ్చేసినాయి. గాంధారి కిల్ల దగ్గర కానీ, గోదావరిఖనిలో కానీ, సింగూరులో కానీ, అటు ఆదిలాబాద్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడన్నా మొత్తం వెళ్ళిన ప్లేసెస్ అంతా ప్రతి చోట చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వరంగల్లో అసలు మా సినిమాని ఎవరికి చూపిస్తాం, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వరంగల్లో మనం ఎక్కడికి వెళ్ళాం, సో టైటిల్ రివీల్ అవుతుందా లేదా ఇది తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ ఎపిసోడ్ మొత్తం చూడాలి. తెలంగాణ ట్రాటర్ సిరీస్లో ఎపిసోడ్ 6కి వచ్చేసాం అనమాట. అయితే మనము లాస్ట్ ఎపిసోడ్ చివరికి వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ బయట వి స్లెప్ట్ కార్లోనే. మనం రావడం కూడా 2 అట్లా అయిపోయింది, 3 అయిపోయింది. ఇంకా మాకు వరంగల్ ఎవరు తెలియదు. మేము ఎవరైనా ఉంటే ఒకసారి పింగ్ చేయండి అని వాట్సాప్లో అలా స్టేటస్ పెట్టాను అంతే. దెన్ మార్నింగ్ లేచేటప్పటికి మాకు ఒక అద్భుతమైన మెసేజ్ వచ్చిందనమాట. సో ఒక మహానుభావుడు, సో హిజ్ నేమ్ ఇస్ ప్రశాంత్ అనమాట. హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఏడీస్ ఓన్లీ. మనకి మా ఫిలిం ఏదైతే ఉందో దానికి పనిచేసిన ఒక వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్ ఫెలో ఒకడు ఉన్నాడు, క్రేజీ ఫెలో. చాలా సపోర్ట్ చేశాడు. ఆ పర్సన్ అనేది మెసేజ్ చేశాడు. చేయడం, అతను చేసిన తప్పు మాకు మెసేజ్ చేయడం. మాకేంటి వరంగల్లో ఎవరు తెలియదు కదా అని, ఎలాగ ఈరోజు అడ్వెంచరస్గా ఎవరిని కలుస్తాం ఏంటి అని మాకు కూడా తెలియదు, ఇంకా క్వశ్చన్లో ఉన్నాం. కానీ ఈ లోపల మనోడు వచ్చి చిక్కుకున్నాడు అనమాట, అన్న నేను ఇక్కడే ఉన్నానని. సో ఇప్పుడు అసలు ఆయనతో మేమేం చేయబోతున్నాం అతను యూజ్ చేసుకొని పీపుల్ని ఎలా కనెక్ట్ అయ్యాం మనోడిని. మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చినా సరే మనోడిని దేవుడు అలా పంపిస్తున్నాడు, ప్రశాంత్ని మీరు వాడుకోవట్లేదు సరిగ్గా అని చెప్పేసి. సో వరంగల్లో వాడేద్దాం మనోడిని అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. సో మనోడు మమ్మల్ని ఎటేటో తీసుకెళ్ళిండు. ఓకే, ఇక్కడ ఇంకా ఎంతమందికి మమ్మల్ని కల్పించిండు, మా సినిమాని చూపించడానికి ఎలా సపోర్ట్ చేసిండు, అసలు మేము ఏం చేసినాం ఈరోజు అనేది తెలుసుకోవాలి. టైటిల్ రివీల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే కనుక ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి. ఓకే, సో తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 6. సో మీరు లాస్ట్ ఎపిసోడ్ చూసినట్టయితే మేము మేడారం నుంచి వచ్చి డైరెక్ట్ 1000 పిల్లర్ టెంపుల్ ముందు అక్కడే నైట్ స్లీప్ కూడా అక్కడే వేసాం. కార్లోనే పడుకున్నాము, మెసేజ్ డ్రాప్ చేసాము. మాకేమో తెలియదు వరంగల్లో ఎవరు ఏంటి అని ఎవరు తెలియదు. ఫస్ట్ టైం రావడం వరంగల్కి, రావడంతోనే 1000 పిల్లర్ టెంపుల్ బయట మకాం వేసాం. అయితే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా మన టీంలో ఒక మెంబరే, వాడు ఎప్పుడో వచ్చేసాడు, ఇంకా హీఈస్ బ్యాక్ టు వరంగల్ అంట. నాకు మెసేజ్ చేశాడు పొద్దున్నే, ఇట్లా కార్ డోర్ తీస్తున్నాము, మెసేజ్ వచ్చింది. ఏంట్రా అంటే, అన్న నేను ఇక్కడే ఉంటాను కాకతీయ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్పాడు. ప్రశాంత్ ఎవరు అని అంటే, ప్రశాంత్ ఈజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్, ఈజ్ ఏ యాక్టర్, ఈజ్ అన్ ఆస్ట్రోనట్, ప్రొడక్షన్ మనోడు ప్రశాంత్ ఒక క్యారెక్టర్ కూడా చేశాడు ఫిలింలో.
ప్రాణం లేని పాత్రకి ప్రాణం పోసాడని చెప్పాలి. సో హీస్ అ సచ్ అ టాలెంటెడ్ ఫెలో. అండ్ వరంగల్ యూనివర్సిటీలో బాడీ బిల్డర్ కూడా. యా, కాకతీయ యూనివర్సిటీ ట్రైనర్ అనుకుంటాను. యా, ఈజ్ అ ట్రైనర్. అండ్ మనోడు మెయిన్గా ఏంటిది అంటే వాళ్ళ క్లాస్ సిఆర్. యా, సో క్లాస్ రిప్రజెంటేటివ్ అనే ఆయన ఎవరైతే ఉన్నాడో ఈరోజు మమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చిండు అనమాట, మా సినిమాని రిప్రజెంట్ చేయడానికి వరంగల్లో. సో హీ వాంట్ టు టేక్ అస్ సపోర్టర్స్ కాబట్టి ప్రశాంత్ హీ సెడ్ లైక్ కమ్ డౌన్ మ్యాన్ అన్న, మనం మా ప్లేస్కి వచ్చేసి కాలేజ్కి వచ్చేయండి, కాకతీయ యూనివర్సిటీ మనదే, మీరు రండి ఆ సినిమాని రిప్రజెంట్ చేయడానికి వరంగల్లో. సో హీ వాంట్ టు టేక్ అస్ సపోర్టర్స్ కాబట్టి ప్రశాంత్ హీ సెడ్ లైక్ కమ్ డౌన్ మ్యాన్ అన్న, మనం మా ప్లేస్కి వచ్చేసి కాలేజ్కి వచ్చేయండి, కాకతీయ యూనివర్సిటీ మనదే, మీరు రండి మీరు రండి నేను చూసుకుంటాను కదా, మన బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు అంటే సరే అని చెప్పి ఇంకా సూపర్గా అసలు ఇంకా మార్నింగ్ వెళ్ళి మనకి 1000 పిల్లర్ టెంపుల్ క్లోజ్డ్ ఉంది మనం లేచేపటికి. వీ థాట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేద్దామని. సో వెళ్ళి కాకతీయ యూనివర్సిటీకి వచ్చాము అండ్ ఇట్ ఈస్ సో గుడ్. యూనివర్సిటీ చాలా బాగుంది. బాయ్స్ హాస్టల్ అయితే సూపర్ ఉంది అసలు, మస్తు పీస్ఫుల్ ఉంది అసలు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విజువల్స్ అయితే కేక్ ఉన్నాయి, నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో యా, మనం అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఓకేనా, సో అయిపోయి వీ వెంట్ టు 1000 పిల్లర్ టెంపుల్. సో 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాము అండ్ 1000 పిల్లర్ టెంపుల్ యొక్క స్ట్రక్చర్, ఆ పిల్లర్స్ కానీ ప్రతి పిల్లర్కి నెంబర్ వేసి కూడా పెట్టారు అక్కడ. అది అరౌండ్ 12th century ఎప్పుడో కట్టారంట 1000 పిల్లర్ టెంపుల్. యా, అండ్ శివుడు గారు, విష్ణువు గారికి అండ్ సూర్యుడు, ఈ ముగ్గురు గాడ్స్కి కోసం కట్టిన టెంపుల్ అది. అండ్ అక్కడ ఒక 6 feet నంది కూడా ఉంది. దట్ ఈజ్ సూపర్ అసలు. టెంపుల్స్ మధ్యలో ఉంది కదా, ఫ్యాంటాస్టిక్ ఉంది స్ట్రక్చర్ అయితే. పీపుల్ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు చాలా. అంటే వరంగల్ అంటే 1000 పిల్లర్ టెంపుల్ ఇక. సో పీపుల్ ఆర్ లైక్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో దే ఆర్ జస్ట్ అండ్ అక్కడ లోకల్స్ కూడా దే ఆర్ కమింగ్ అండ్ చిల్లింగ్. 1000 పిల్లర్ టెంపుల్ చాలా బాగుంది. నాకు తెలిసి ఇండియాలో ఇలాంటి టెంపుల్ ఎక్కడ ఉండదు. సో ఇట్ వాస్ సో గుడ్. నేను ఎప్పుడు సినిమాల్లో చూడడం అక్కడెక్కడ కొన్ని షార్ట్స్ అని చెప్పని వింటాం కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంది. సో ఓకే, ఈ టెంపుల్ ఎదురుగానే మనం నైట్ అంతా పడుకున్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుండిపోయింది 1000 పిల్లర్ టెంపుల్ అయితే. అవునండి, ఛానల్ చూడొచ్చు. ఫిల్మీ ఆన్ వీల్స్ అని ఉంటుంది. ఫిల్మీ ట్రావెలింగ్ కమ్ ఫిల్మ్స్. అండ్ దెన్ నెక్స్ట్ వీ వెంట్ టు భద్రకాళి టెంపుల్. యా.
సో మనం అక్కడి నుంచి భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. నేనేమనుకున్నానంటే లోకల్గా ఉంటారు కదా అమ్మవార్లు, అలానే ఇప్పుడు మనం 1000 పిల్లర్ టెంపుల్ శివుడి గుడికి వెళ్ళాము, ఇది కూడా ఒక అమ్మవారి గుడి అని చెప్పని అనుకున్నాం. సో ఎప్పుడైతే ఇట్లా టెంపుల్ గర్భగుడి అంటారు కదా, ఆ లైన్లో నుంచి ఎప్పుడైతే గర్భగుడి లోపలికి వెళ్ళామో అప్పుడు ఆ అమ్మవారిని చూడంగానే ఈమెను ఎక్కడో చూశానే అన్నట్టు అనిపించింది. అంటే చాలాసార్లు చూశాను నేను, ఎక్కడ చూశాను అనేది గుర్తు రావట్లేదు. కట్ చేస్తే భద్రకాళి పిక్చర్స్, అచ్చా సందీప్ రెడ్డి వంగ సూపర్ ప్రొడక్షన్, సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ ఇమేజే ఉంటుంది, ఆ లోగో అదే ఉంటుంది. అప్పుడు అనిపించింది అరే నిజమే కదా, సందీప్ వంగ అది వరంగలే కదా. ప్లస్ ఆ అమ్మవారు కూడా చాలా కళ ఉంది, ఫేస్ చాలా పెద్ద ఎత్తుగా, చాలా రూపం మాత్రం అట్లా లోగోలు ఎగ్జాక్ట్ అలానే ఉంది అమ్మవారు, చాలా బాగుంది. సూపర్ సూపర్. అక్కడికి వెళ్ళిన తర్వాత భద్రకాళి అమ్మవారు అంటే యాక్చువల్గా మనం ఎప్పటి నుంచో ముందు కనెక్షన్ ఉంది మనకి ఆ మూవీస్, సందీప్ వంగ మూవీస్తో. అండ్ అలానే మనం అంతకుముందు విజిట్ చేసిన మేడారంలో ఓడెలా అన్న శ్రీకాంత్ ఓడెలా అన్నది సమ్మక్క సారక్క ప్రొడక్షన్స్. సో అక్కడి నుంచి మనం వరంగల్ ఫోర్ట్కి వెళ్ళాం. ఫోర్ట్కి వెళ్ళి చూస్తే వితౌట్ పెద్ద ఫోర్ట్ స్ట్రక్చర్ కట్టేసి ఉంటుంది అనుకుంటే అక్కడ ఒక మ్యూజియం టైప్లో ఉందన్నమాట. ఎన్నో ఇన్వేషన్స్ జరిగి ఎన్నో దెబ్బలు తట్టుకుని ఆ బ్యూటీ ఏదైతే ఉంటుందో స్కల్ప్చర్స్ కానీ అవి కానీ అవన్నిటిని అక్కడ ప్లేస్ చేస్తారు నీట్గా, చాలా బ్యూటిఫుల్గా. అంటే పల్లెంలో ఇట్లా ముత్యాలని ఇట్లా అలంకరించినట్టు ప్రతి రాయిని అలంకరించారు అక్కడ. డైమండ్ ఎవ్రీ స్టోన్, సింగిల్ ఒక స్టోన్తో ఏకశిల ఒకటే స్టోన్ మీద కార్వింగ్స్ చేసినవి. చాలా వెరీ ఇంట్రెస్టింగ్. అసలు పీపుల్ వెళ్ళి టచ్ చేసే అంత ఈజీగానే, అంటే అంత రీచబుల్గానే ఉన్నాయి ఆ పిల్లర్స్. అవి అలా కూడా ఎందుకు పెడతారు వాటిని, ఇంకా గ్లాస్లో పెట్టాలిగా అనిపించింది. బికాస్ అంత ప్యూర్, అంత సెన్సిటివ్, అంత ప్యూర్, వెరీ డీటెయిల్డ్ వర్క్ ఉంది దాని మీద. ఆ ఆర్చెస్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ మనం తెలంగాణ ట్రాటర్ సిరీస్లో కూడా అదే పెట్టాం కానీ అది దానికి మూలం కానీ దాని బిగినింగ్స్, లేకపోతే ఆ యొక్క స్ట్రక్చరల్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఆ కైండ్, అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో పీపుల్ సెడ్ దిస్ ఇస్ వేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ అలానే అన్న చిన్నప్పుడు ఈటీవీ న్యూస్ వచ్చినప్పుడు తెలంగాణ సంబంధించి న్యూస్ చెప్తారు కదా, ఆ న్యూస్ చెప్పినప్పుడు ఆ కళాతోరణం వేసేవాళ్ళు, తెలంగాణ కళాతోరణం. సో ఇట్స్ నైస్ టు వాక్, జస్ట్ ద ఫీలింగ్ ఆఫ్ వాకింగ్ దేర్ అండ్ లుకింగ్ ఎట్ దట్ స్టఫ్. మన అక్కడ బాహుబలి కూడా రిక్రియేట్ చేసాం సరదాకి. ఈ ట్రిప్లో వరంగల్ ఫోర్ట్ అనేది నాకైతే మస్తు అనిపించింది. ఆడ కదా రాణి రుద్రమాదేవి గారు అక్కడక్కడ తిరిగిళ్ళు, అరే అప్పట్లో వాళ్ళు ఉన్న ప్లేస్లో మనం ఉన్నాం అని చెప్పేసి నాకు ఒక హై ఫీలింగ్ వచ్చింది. టైం అవుతుంది. ప్రశాంత్ ఏమన్నాడంటే, అన్న ఒకటి చూపించాలన్నా మీకు. మళ్ళీ తిరిగి కాలేజ్, ఆ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ప్రశాంత్ గారి సంస్థానం, అదే ఆ మెయిన్, అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం మనం డిన్నర్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది మ్యారినేట్ చేసుకున్నాము, చికెన్ అండ్ స్టఫ్, లేకపోతే కొన్ని వెజీస్ కట్ చేసుకున్నాము. మంచిగా వీఆర్ ఇన్ గుడ్ వైబ్. మంచిగా డే గడిచింది. అసలు 1000 పిల్లర్ టెంపుల్ చూసాం, భద్రకాళి టెంపుల్ చూసాం, ఫోర్ట్కి వెళ్ళి వచ్చాం. సూపర్, అసలు సూపర్ తిరిగాడు. సో వీ లైక్ వరంగల్లో ఒక హార్ట్ ఆఫ్ వరంగల్ని కొంచెం టచ్ చేసామని చెప్పొచ్చు. ఈరోజు మనం ఇట్లా కుక్ చేసుకుంటున్నాం. మేము వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ టుడే. వీఆర్ లైక్ మనకు సరిపోయింది ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్సెస్ అనుకుంటున్నాము. మేబీ ఇక్కడ కూడా ఇంకొక 4 చూపిస్తే చాలు అనుకున్నాం. ఎక్కువ మంది కూడా ఆ మెమరీ మిగులుతుంది ఇక్కడ బాయ్స్తో కనెక్ట్ అయితే, అదొక ఎనర్జీ వస్తుంది మనకి అని. సో నేను ఇలా డిన్నర్ ప్రిపరేషన్ ఎట్లా చేద్దాం ఏంటన్నా ఇట్లా హడావుడిలో ఉంటే దెన్ ప్రశాంత్ వచ్చి ఏమన్నాడు, అన్న నేను అక్కడ ఆడియన్స్ని ప్రిపేర్ చేసిన అని చెప్పాడు. సరే ఆడియన్స్ అంటున్నాడు కదా అని ఇంకా అన్ని పక్కన పెట్టి నీట్గా కెమెరా, మన ల్యాప్టాప్ అన్నీ తీసుకుని నడుచుకుంటూ అవతల సైడ్ ఒక సైడ్కి వెళ్ళి ఒక రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ 2-3 ఎవరో ఉంటారు అనుకున్నాం. లాస్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే 25 నుంచి 30 మంది ఉన్నారు బాయ్స్. మొత్తం ఫుల్ క్రేజీ బాయ్స్. అసలు మొత్తం ఫుల్ జోష్లో ఉన్నారు. అసలు బెడ్ల మీద కూర్చొని రెడీగా ఉన్నారు ఇట్లా. మామూలుగా రూమ్లో 4 ఉంటారేమో, 4-5 ఉండాలి పర్ రూమ్. బెడ్స్ ఉన్నాయి అంతే. అక్కడ చూస్తే 25-30 మంది
ఏదో ఇట్లా అన్న సంతర్పణ చేస్తున్నట్టు. ఐ మీన్ ఇంకోలా తీసుకోవద్దు, బట్ వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్. మొత్తం ఏంటి పట్టుకొచ్చాడు అందరు రూమ్ నుంచి అనుకున్నాం. అందరిని పిలుచుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అరుస్తున్నారు. దే ఆర్ లైక్ మాకుసేపు అక్కడ నిల్చోడానికి అవ్వలేదు. ఏదో సక్సెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినట్టు అనిపించింది. వామ్మో వాళ్ళ ఎనర్జీ కాంట్ లైక్. సరే అని తెచ్చేప్పటికి అక్లమటైజ్ అయ్యి ఆ వాతావరణంకి ఫైన్ అని అన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పి ల్యాప్టాప్ ఎదురుగా పెట్టి కెమెరా పట్టుకుని వి ట్రై టు టెల్ దెమ్. వాళ్ళు వినిపించుకోవట్లేదు, బట్ ఏదోలాగా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళేమన్నా మీరు స్టార్ట్ చేయండి, వాళ్ళు సినిమా చూపించండి అన్నారు. సీన్స్ ఒక సీన్ పెట్టాం, ఎంజాయ్ చేశారు. రెండో సీన్ పెట్టాం, ఎంజాయ్ చేశారు. మూడో సీన్కి రాగానే విజిల్స్, కామెడీ. అందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రశాంత్ రాగానే అందరూ ప్రశాంత్ అనవడంగానే ఇట్లా మొత్తం పేపర్ థియేటర్ అయిపోయింది. అసలు ప్రశాంత్ ఏమో అసలు ఏమీ తెలియనట్టు, తనేం చేయనట్టు దూరంగా ఉండి అలాగ మీసాలు ఇలా తిప్పుకుంటూ ప్రౌడ్గా చాలా హ్యాపీ ఫీల్ అయింటాడు ప్రశాంత్. అయినోరా చిక్కిరి ఫైనల్. నెక్స్ట్ మన ముఖ్య పాత్ర నేను ఒకటే చెప్తాను, ప్రాణం లేని పాత్ర కూడా ప్రాణం పోసాడంట. బండి చెక్కబడ్డది. ఆ అబ్బాయి తర్వాత వస్తాడు మనోడు దర్శకుడు ఆదర్శ్ ఈర్లా. సో నేను ప్రొడ్యూసర్. మన ఛానల్ పేరు ఫిల్మీ ఆన్ వీల్స్. ఎవరు అన్న డైలాగ్ అని అడుగుతున్నారు. ఎవరు అబ్బాయి అన్న డైలాగ్ అంటారు. కాలేజ్ ఎందుకు వస్తలేరా? ఏ వస్తాలే తీరా అని అమ్మ. అసలే మస్తు బ్లాక్ డాగ్స్ ఎక్కువైనాయి. అరే అవునే, అవి బ్లాక్ డాగ్స్ కాదురా, బ్లాక్ డాగ్స్. బ్లాక్ డాగ్స్ ఉన్నాయా? స్టార్ట్ అయినా అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. మనోడి క్యారెక్టర్ ఫుల్ కనెక్ట్ అవుతారు ఎక్కడ చూసినా. చిక్కిరి డాన్స్ చేయించు. లిటరల్గా అన్న మా కాలేజ్లో నన్ను ఎవరు ర్యాగింగ్ చేయలేదు. నేను బీటెక్ చదివినప్పుడు ఎవరు ర్యాగింగ్ చేయలేదు. లిటరల్గా వాళ్ళు నాకంటే జూనియర్స్ నన్ను ర్యాగింగ్ చేశారు అన్న.
కంటిన్యూ చేయమంటే మొత్తం సినిమా అంతా మళ్ళీ రిక్రియేట్ చేయమనేట్టు వాళ్ళు ఎదురుగా కూర్చుని. ఆ సీన్లో ఏం చేసావు మళ్ళీ చేయన్నా ఇక్కడ అనేది అడ్డే ఉన్నారు వాళ్ళు. యా సో సూపర్ ఫన్ వచ్చింది. అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా ఇంత క్రేజీ జరుగుతుంది ఇక్కడ. రెస్పాన్స్ వచ్చింది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగానో. ప్రశాంత్ థ్యాంక్ అసలు ప్రశాంత్ నీది ఎక్కడ ఉంటుంది నీ హార్ట్ నీ లైక్ థ్యాంక్స్ చెప్పాలి ప్రశాంత్ హార్ట్ఫుల్గా నీకు హార్ట్ ఏదో ఒక సైన్యాన్ని తయారు చేసినట్టు అంతమంది అసలు అంతా చేసి ఏం తెలియనట్టు పక్కకి వెళ్ళి దాక్కున్నాడు. పట్టుకుంటాం ప్రశాంత్ ఏదో ఒక రోజు. అసలు క్రేజీ రెస్పాన్స్. సరదాగా అడిగామన్నమాట, ఈ సినిమా ఆల్రెడీ ఒక ఓటీటీకి లాక్ అయిపోయిందండి, అది ఏ ఓటీటీ అయి ఉంటుంది అని ఊరికే క్వశ్చన్ చేసాం వాళ్ళని. వాళ్ళందరూ కూడా రెస్పాన్స్లో ఏమన్నారంటే ఈటీవీ విన్ వాళ్ళకి చూపిస్తాము. వాళ్ళకి అన్న ఇట్లా అనుకుంటారు ఒరిజినల్ సబ్జెక్ట్ మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుందని అని మిమ్మల్ని చూపిస్తాం అన్నట్టు హానెస్ట్ గా. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ అక్కడికి వస్తుంది అనుకుంటున్నాను. అన్న హీరోయిన్ ఆ కోల హీరోయిన్ తాటు రైటింగ్ నేను చేశాను. చాలా వరస్ట్ అంటే చిల్లర్ క్యాండిడేట్స్ ని చూస్తుండే నా లైఫ్ లో, అన్ని చోట్ల ఉంటారు. రైట్ సో మిమ్మల్ని అంటారు కొంతమంది ఉంటారు. ఏ కూడా నచ్చింది ఇలియానాలో మీకు నచ్చిన ఇప్పుడు మన దర్శక వీరుడు ఆరోడుల పౌరుడు ఆదర్శ గారికి మెగిస్తున్నాను. ఆయన ఇది డైరెక్టర్ అన్నమాట. సో నేను ఒక ఇష్టపడి చిన్న కథ రాసుకున్నాను, కానీ ఇంత పెద్దగా మనోడు బాగుంది కదా, లొకేషన్ అని బాగా చూస్తున్నాడు. ఇక్కడ ఈ మాస్ ఈ నేల తెలిసింది మనోడికి అనమాట. సో అరే సక్సెస్ మీట్ అనుకోరా. ఎట్లా అనిపించింది అందరికి? మీరు ఏదైతే చూసిందో దానికి డబ్బులు త్రిబుల్ చూస్తారు సినిమాలో. అంతానే ఉంటుంది. ప్రశాంత్ కానీ లోకేష్ కానీ జగ్గర్ క్యారెక్టర్ ఏదైనా సరే టోప్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మస్తు మాస్ ఇస్తారు అన్నట్టు. మంచి మాస్ మూవీ, మంచిగా దావత్ చేసుకోవచ్చు. మంచిగా దావత్ మీద ఎలాంటి స్టోరీ పడాలో అలాంటి స్టోరీ. సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దావత్ చేసుకోవాలని బయలుదేరుతారు. అంత మంచి మూవీ. మనోడి ఫస్ట్ స్పీచ్ 1-2 words చెప్పేసుకుంటూ పోండి నా సినిమా సీన్స్ గురించి. లెట్స్ పిల్లలు ఒకసారి మనీ కోసం అది 143 నేను 143 అట్లా అది బాగుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దావా చేసుకునే కేక్ పెట్టే సిచ్యువేషన్ ఎమోషనల్ కొంచెం వర్కౌట్ అయ్యేటట్టుంది. తర్వాత వాళ్ళు ఒక సిచ్యువేషన్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ రియలైజ్ మన బ్యాక్ చూస్తున్నాం. దాని తర్వాత ఏదో చూడాలని ఎగ్జైట్మెంట్ ఉంది. కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్స్ కి. థ్యాంక్స్ అన్న. చూద్దామా ఫాలోయింగ్ ఏందన్నా మార్కెట్ లో నీ ఫాలోయింగ్ అసలు మామూలుగా లేదు కదా. ఓకే అవునా? మంచి క్యారెక్టర్. సూపర్ సూపర్ సో థ్యాంక్స్ అన్న. పెద్ద మనిషి. స్టోరీ రైటింగ్ స్క్రీన్ ప్లే అయితే బాగా ఎర్లీ అయితే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం.
సైలెన్స్ సైలెన్స్ ఆయన చెప్తున్నాడు. ఇది అయ్యేలా లేదురా చెప్పనా. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు అన్న అన్న మీరా మూవీ చాలా బాగుంది. దానికోసం ఫుల్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఓవరాల్ గా మూవీ కంటెంట్ కొంచెం బాగుంది. నవ్ డేస్ కొంచెం కామ్ ఉండండి. వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అందరూ దాంట్లో వేసుకుంటారు కదా. సో ఎట్లా ఉండాలి ఎట్లా ఉండదు, వాట్ అబౌట్ ఫ్రెండ్స్, ఎలాంటి స్నేహం చేయాలి అలాంటిది బాగా చూపెట్టారు. సో మూవీలో కంటెంట్ ఏముందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. మీ గ్యాంగ్ లో జగ్గాలంటే వాళ్ళు ఎవరన్నా? నాకు తెలుసు అన్న నాకు తెలుసు అన్న. రియల్ లైఫ్ జగ్గా గారితో అన్న చెప్పండి అన్న, మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుందన్న. పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకుంటాను. థ్యాంక్స్ తొందరలో వస్తుంది. వెయిటింగ్ ఇట్లా ఇట్లా కాకుండా ఇంకా మంచిగా పెద్ద స్క్రీన్ లో మీ అందరు మంచి ఫేస్ అందరు చూడాలి. అందరికన్నా ఎక్కువ అన్న కష్టపడతారు. అన్న మీ చూడండి మీరు ఖచ్చితంగా అందరికన్నా అన్న మాత్రం ఖచ్చితంగా ఉంటాడు అన్న. సూపర్ నాకు కనబడదు. థ్యాంక్స్ అన్న. కామెడీ అండ్ ఎమోషన్ కామెడీ ఎమోషన్ ఎమోషన్ అంటే ఏంటి అనుకుంటారు? బ్లాక్ డాగ్. ఫుల్ బ్లాక్ డాగ్స్ ఉన్నాయి. జస్ట్ క్యాజువల్ ఒక బ్లాక్ డాగ్ లాస్ట్ అండ్ ఫస్ట్ చూసావన్నా. థ్యాంక్స్ మీరన్నా, మీ పేరు? అంతా బాగుంది. జగ్గాని క్యారెక్టర్ ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. జగ్గా ఎదురది ఓపెన్ చేయి. సూపర్ లాస్ట్లో ఎమోషన్స్ అలా బ్రేక్ అని పెట్టి మళ్ళీ పైన బ్యూటిఫుల్ బ్రేక్. అది మా ఎడిటర్ చేసిండన్న, నేనే ఎడిటర్. ఇట్లానే ఉంటుంది కట్. థ్యాంక్స్ అన్న, మీరు ఎఫర్ట్ గమనించారంటే థ్యాంక్స్. చాలా అన్న. మీ పేరు? ప్రణయ్ అన్న. మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో మా దాంట్లో తేజ క్యారెక్టర్ ఉన్నాడు కదా, తెల్లగా వైట్ వేసుకుని పెట్టుకుని ఉన్నాడు, అమ్మాయి చేసుకోండి కానీ అది కాదు. వాళ్ళు కాదంటున్నారు. అంటే అవునని కాదు, అంటే అవునని కాదు. సో మీకు ఎట్లా అనిపించింది అన్న సినిమా? బాగుందన్న. సీన్ వచ్చింది కోడి సీన్. లాస్ట్ ఇంటర్వెల్స్ ముందు బాగుందన్న సెటప్. కేక్ మీరు ఎప్పుడు అన్నట్లు తిన్నారో? లేదన్న, తినాలి సినిమా వచ్చిన తర్వాత. సో ఏదైనా ఒక వర్డ్ లో చెప్పాలంటే మా సినిమా గురించి, దావత్ గురించి. ఫ్రెండ్స్ కోసం చూడొచ్చు. సూపర్ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు. అన్న మీ పేరు? సూపర్ టాప్. మీరు ఎక్కడ పుట్టారు?
ఓకే లేట్ అవుతుంది, సీరియస్ క్వశ్చన్స్ అడుగుతాయి. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? షేడ్స్ ఇట్లా మారుస్తుండ అన్నట్టు ఇట్లా. అది కనెక్ట్ అవ్వాలండి సెకండ్ హాఫ్ కి, అది ఇంపార్టెంట్ మనకి. ఓకే థ్యాంక్స్. అలా ఇట్లా సైడ్ నుంచి పెట్టండి. అండ్ ఫస్ట్ టైం రా డైరెక్షన్ బాగుందన్నారు దాంట్లో. అలా డబ్బింగ్ అవ్వలేదు ఇంకా, అది ఒరిజినల్ లొకేషన్ లేదు అన్నమాట. మీకు డబ్బింగ్ సూపర్ సూపర్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. వాడు చెప్తే వాళ్ళ బ్యాచ్ మొత్తం అమ్మాయిలు మొత్తం చూస్తున్నాడు. అవునా? మీకు మోస్ట్ వ్యూస్ కావాలంటే అలా క్లాస్ మొత్తం ఆఫ్టర్ ప్రశాంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుందన్న. ఫ్రెండ్షిప్ పాయింట్లో కనెక్ట్ అవుతారు. ఇట్లనే ఫ్రీక్వెంట్గా దావతులు అట్లా చేసుకునే వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుతారు. ప్లస్ అక్కడ మధ్యలో ఒకటి మంత్రాలు వేసేది ఉంది కదా, అంటే మంచి ఫ్రేమ్ ఉంది. ఇంకా ఓటీటీ అంటే ఈటీవీలో పెడితే మనకి న్యాచురల్ ఉంటుంది. అది సార్ వింటున్నారా? అటు చూడకండి, ఇటు చూడండి. ఈటీవీ విన్లో రావాలని చెప్పేసి ఇక్కడ ఒక సైన్యం కోరుకుంటుంది. రాకపోతే వీళ్ళందరూ వస్తారు ఈటీవీ విన్కి. అంటే ఇప్పుడు ఈటీవీ విన్ అనే ప్లాట్ఫామ్ ఎందుకు మీరు అట్లా యునానిమస్ గా ఇప్పుడు రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి పిక్ చేస్తుంది కదా మూవీస్ అన్ని. ఇప్పుడు మన దావత్ కూడా రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి ఉంది కదా, అందుకే ఇది కూడా ఆ యూత్ అందరూ చూస్తారంటారు. అంటే తెలుగు ఎక్కువ కనెక్ట్ అయ్యేది. రీసెంట్లీ మొత్తం కామెడీ కానీ విలేజ్ బ్యాక్డ్రాప్స్ కానీ అన్ని అదే పిక్ చేస్తుంది. సో ఇది కూడా అలానే ఉంది కాబట్టి పిక్ చేస్తుందని. 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలే గాలే కలుస్తాను. లో బడ్జెట్ తో తీసినప్పుడు ఏంటంటే కనబడుతుంది, ప్యాషన్ కనబడుతుంది. సో అందుకని చెప్పి ఈటీవీ వాళ్ళు అంటే కొంచెం తొందరగా పిక్ చేస్తున్నారు ఎవరినైనా కానీ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉంది కాదు లిటిల్ ఆర్ట్స్ ఇట్లా అలాంటి సినిమాలు అన్ని లో బడ్జెట్ నుండి తీసినాయి. రాజు రాంబాయ్ వాళ్ళ అయింది ఏంటంటే మన ఇప్పుడు మనలాంటి ఒక వాళ్ళకి మీడియా లో బడ్జెట్ తీసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ సపోర్ట్ వస్తుంది. వాళ్ళని తీసిన బాగా రీచ్ అవుతుంది కంటెంట్ మ్యాక్స్ అందరి దగ్గరికి. మళ్ళీ ఏంటంటే ఈటీవీ వాళ్ళు ₹1 సంథింగ్ ఏదో పెట్టిల్లు ఆఫర్ అని చెప్పి. సో ప్రతి ఒక్కరు చూసినట్టు ఉంటుంది, అది సబ్స్క్రిప్షన్ తీసుకుని బాగుంటుంది, అందరి దగ్గరికి వెళ్తుంది. అదైతే ఇక్కడ ఎవరి దగ్గర ఉందన్న ఈటీవీ విన్ యాప్? అందులో ది లాస్ట్ షో అని ఒకటి వచ్చింది, అది చూడండి. చిన్నది 30 minutes ఉంటుంది, అందులో ఉంటాను నేను. పక్కా దావత్ అయితే బాగుందన్న. తర్వాత కెమెరామెన్ ప్రతి సీన్ ని చాలా బాగా చూపెట్టాడు. మీరు ఏదైనా క్రెడిట్ ఇవ్వాలంటే మీ మూవీలో కెమెరామెన్ ప్రతి సీన్ అద్భుతంగా చూసింది. థ్యాంక్స్ అలా వైడ్ యాంగిల్ కానీ ఓవర్ వ్యూ కానీ చాలా బాగుందన్న. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ దావత్లో మెయిన్గా మనం స్పాట్ని వెతుకుతాం కదా, అది చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగా చూపెట్టిందండి. అంటే రిలేట్ అవుతారన్న ఆ సీన్, అంటే రియల్ లైఫ్ లో మేము కూడా అంటే దగ్గరలో మేము కూడా ఇట్లా చేద్దామని పోయినాం. స్పాట్ దొరకగా అక్కడ ఇక్కడ వెతికి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. కరెక్ట్. తర్వాత చాలా దూరం వస్తాను, ఏదో ఒకటి మర్చిపోతాం. దాంట్లో మీరు మసాలా అది అట్లా బాగుంది, చాలా బాగా కనెక్ట్ అయింది, ఫ్రెండ్లీగా చాలా బాగుంది. ఇంతమందికి ఆల్రెడీ రీచ్ అయింది. వీళ్ళ లైవ్ రియాక్షన్స్ అంటే ఎదురుగానే ఫిలిం చూపిస్తేనే వాళ్ళ ఆడియన్స్ ఫిలిం మేకర్కి ఇట్లా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, రెస్పాన్స్ ఇస్తుర్రు. అండ్ దే ఆర్ టెల్లింగ్ ఇది ఇక్కడ వస్తే బాగుంటుంది, ఇది ఈ సీన్ సూపర్ ఉంది, ఈ సీన్ సూపర్, ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయితే బాగుంటుంది
లేకపోతే వీళ్ళకి సజెస్ట్ చేస్తాం వీ వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం, లేకపోతే ఇలా ఎన్నో రెస్పాన్సెస్ అసలు. ఇలాంటి సినిమా ఇంత జెన్యున్గా ఎప్పుడు చూడలేదు మనము. ఇన్ని రియాక్షన్స్. అండ్ టునైట్ దిస్ ఈజ్ లైక్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డ తర్వాత ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ పెద్ద సినిమాకి. కాకతీయ యూనివర్సిటీలో మన బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 30 మంది ఇట్లా గుమ్మిగూడి మన సినిమాని చూసి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఈక్వల్ ఉంది అసలు ఆ రెస్పాన్స్కి, ఆర్టీసీ క్రాస్ రోడ్ రెస్పాన్స్కి అసలు. ఎట్లుంటది డౌట్ అన్నా చెప్పన్నా. మీలో ఇంత మంచి యాక్టర్లు పెట్టుకుని ఈ సినిమాని ఏం లేదు. నేను చేస్తలే అన్న, మెల్లగా టైం ఉంది. థ్యాంక్స్ అన్న. మీరు సజెస్ట్ చేయండి మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే నేను చేస్తా. అర్జున్ దాస్ థ్యాంక్స్. ప్రపంచంలో అన్నిటికన్నా బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అడిగారు అనుకో, ఎఫర్ట్ అనండి. ఒక వస్తువు గురించి కానీ సినిమా గురించో మనిషి గురించో ఎఫర్ట్ పెడతాం కదా, అది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మనం చూసి అరే ఈ చెట్లు బాగున్నాయి, పుట్లు బాగున్నాయి, సముద్రం బాగుంది అనుకుంటాం, కానీ మనం ఏమి అప్రిషియేట్ చేస్తున్నాం అంటే దేవుడు పెట్టిన ఎఫర్ట్ని మనము అప్రిషియేట్ చేస్తున్నాం, అంతే కదా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్ ఆల్సో, చూసినందుకు సేపు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇదే యూనివర్సిటీలో ఉన్నాం మనం. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కదా, ఓకే వీఆర్ చిల్లింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా క్యాంపస్లో తిరుగుతున్నాం. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆయన ఇంక మళ్ళీ కలిసాడు సడన్గా, వికాస్ ఆయన పేరు. సో ఈజ్ అ స్టూడెంట్ కదా అక్కడ, అదే కాలేజ్ యూనివర్సిటీలో స్టూడెంట్. మన ప్రశాంత్కి అపోజిషన్ అనమాట ఆయన, అంటే ఆపోజిట్ క్లాస్ ఆపోజిట్ డిపార్ట్మెంట్ ఏదో ఇంగ్లీష్ కోర్సు సంథింగ్. సో ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాడు, బట్ తెలుగు అసలు సూపర్ మాట్లాడతాడు ఆయన. ఇక్కడ బాబు చాయ్ కావాలని అడిగిన, అయ్యా చాయ్ కావాలని అడిగిన, అండ్ హీ కేమ్ టు అస్ లైక్ భయ్యా మీరు ఫిల్మ్ మేకర్స్ అన్నాడు. దెన్ వీఆర్ లైక్ అమ్మ గుర్తించింది ప్రపంచం అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే ఇంత తిరిగిన దానికి అట్లీస్ట్ ఇప్పటికైనా లైక్ చూసి మన ఫిల్మ్ మేకర్స్ అన్నారంటే. ఆడి టెక్ అంటాడు, ఇన్ఫ్యూజన్ అంటాడు, అది అంటాడు, దానివల్ల చేస్తే ఒకేసారి అప్డేట్ చేసిండ్రు రా, గంటకోసారి రోజుకోసారి చేయకండి. వికాస్ వచ్చిన పర్పస్ అతనికి చెప్పిన తర్వాత, సో రండి భయ్యా నేను చూపిస్తాను మా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి అక్కడే పక్కకి టీ షాప్కి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చూపించాను. అక్కడ ఇంకొక 2 పిల్లలు వచ్చారు, వాళ్ళు మన సినిమా చూసారు. అవును, చూసి రెస్పాన్స్ బాగున్నారు. మనమేంది ఆల్రెడీ
నిన్న ఇచ్చిన రెస్పాన్స్కి మనం ఓవర్వెల్మ్ అయిపోయాం. ఇంకా చాలా అంటే ఇంకే ఫుల్ అయిపోయాం. కడుపు నిండిపోయింది. అక్కడ నుంచి ఆయన ఏమన్నాడు మళ్ళా, లేదు మీరు ఆగండి, ఇంకా చూపించాలి సినిమా, ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలి, డిస్కషన్లోకి వస్తుంది అని చెప్పి హీ టుక్ అస్ టు హిజ్ బ్లాగ్. ఆయన ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయాం, 2 ఫాలో ఉన్నాం మనం, వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోతే ప్రశాంత్ ఏమో చూస్తున్నాడు అసలు ఎటు తీసుకెళ్తున్నాడు మనోడు అదని చెప్పి చూస్తున్నాడు. వెళ్ళి చూస్తే క్లాసెస్ అన్నీ అయిపోయి బయటకు వస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు ఈయన డిపార్ట్మెంట్ వాళ్ళు. వికాస్ గారు ఏం చేశారంటే వాళ్ళందరిని ఆపి మన కోసం మీకు సినిమా చూపించాలి, వాళ్ళందరిని ఆపి ఒక 5 minutes ఉన్నాడని చెప్పి తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెట్టి క్లాస్ అంతా ఫిల్ అయ్యేలా చేశాడు ఫస్ట్. అసలు వెళ్ళి అందరికి సినిమా చూపించడం కానీ రెడీ అయ్యాం. సో అప్పుడు మనం చాక్ పీస్ అందుకొని నీట్గా బోర్డు మీద ఇప్పుడు వీళ్ళకి ఒక సబ్జెక్ట్ చెప్తాం ఈరోజు, నీట్గా వాళ్ళ క్లాస్లో లెక్చరర్స్ ఎట్లయితే కూర్చోబెట్టి నీట్గా అర్థమయ్యేలా చెప్తారో మనం కూడా అదే ఫాలో అవుదాం అని చెప్పి చాక్ పీస్ తీసుకొని నీట్గా బోర్డు మీద మన టైటిల్ ఏంటి, ఇందులో పోరగాడు ఏం చేస్తారు, కుర్రోళ్ళు మన వాళ్ళు ఎటు వెళ్తుర్రు ఏంటనే స్కెచ్ చేసి చూపించడం. వాళ్ళకి నీట్గా అర్థమైంది, ఓకే ఫైన్ దిస్ ఈస్ ద స్టోరీ, ఇప్పుడు సినిమా చూపించండి. తగ్గుతున్నారు అలాగే కామెడీ బాగుంది, అంటే ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేది ఓకే. నీకు నచ్చిన సీన్ ఏంటి ఇంటర్వల్లా లేకపోతే 3 members అక్కడ కూర్చొని టాక్ బాగుంది, అక్కడ కూర్చొని ముగ్గురు మాట్లాడుకునేది బాగుంది. అచ్చా హీరోయిన్స్ కోల్డ్ అది రిలేట్ చేసినవి మజా ఉంది, నచ్చింది అయితే మీకు, అది ప్రాబ్లం లేదు దాంతో. సూపర్. ఓకే మీకు సూపర్. నిజమైన ఫ్రెండ్సా లేకపోతే ఇట్లా దావత్లో చేసుకున్నట్లు వెనకాల దావత్ ఉంటాయి? నిజమైన ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? అవునా, మీ ఫ్రెండ్ గురించి ఏమైనా చెప్పండి, ఇంట్రెస్టింగ్ స్టఫ్. వాళ్ళు ఏమనుకుంటారంటే అరే అసలే ఆకలిస్తుంది, మీరు కోడ్లు అంటారు, కేక్లు అంటారు, ఫుడ్ ఐటమ్లు అన్నీ ఎదురుగా తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే నైట్ స్టడీలో తిరిగిరా లేదా? కోడి బాబు తిన్నా స్టార్టింగ్ 10 minutes ఏమో కోడి మాట్లాడారు, చాలా ఫన్నీగా అనిపించింది. ఓ సూపర్. బాగుంది, కంటెంట్ బాగుంది. రిలేటివ్ సూపర్. సో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదో ఉంటుందని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకా తర్వాత ఏదో ఉండబోతుంది, ఇంకేమైనా జరుగుతుందా, లేకపోతే డెప్త్ మళ్ళీ ఇతనే మళ్ళీ మార్చింగ్ చంపగలుగుతారా, వాళ్ళిద్దరు కలిసి అంటే అది వెళ్ళిపోయింది కదా బైక్ మీద, వెళ్ళిపోయిన అతను వచ్చేసి లేకపోతే వీళ్ళిద్దరిని ఏమైనా చంపుతారా అనేసి ఒక థాట్ వస్తాను. అవునా, కొంచెం గెస్ట్ చేస్తారు మీరు స్టోరీ బాగానే. మరి లేకపోతే అట్లా కూడా ఉంటుంది కదా, కొంచెం కామెడీతో పాటు కొంచెం వైలెన్స్ ఉంటుంది. మీ పేరన్నా? స్టీఫెన్ గారు. మీరు? స్టీఫెన్ గారు.
So the comedy is really settled and good and on the spot actually we can say. The best part is that we can see how innocent person being, what to say, this could change over. I mean, he's getting direction. Transition of some bad people to good we can see. Okay, and the best part is that irony. Once local petti, bite etla untunaru, bite la petti, local etla unnaru. So it's a good combination you can say. Yeah, I mean you are exploiting all the characters I can say. And very good, like an innocent man coming to the cave of a den of a land back. And let's see what happens. And I'm very much optimistic for that. Two scenes నచ్చినాయి నాకు బికాస్ ఆ కోడి సీన్లో వచ్చేసి ఒక లోపల ఎట్లా ఉంటుంది కదా బాయ్స్ ఒక్కొక్క మీన్స్ హీరోయిన్స్ ఎట్లా కోరుకుంటారు వాళ్ళని ఎట్లా ఐడలైజ్ చేసుకుంటారు పర్ఫెక్ట్ చూపించారు అండ్ రీజనింగ్ కూడా ఇస్తున్నారు ఈమె ఎందుకు సమంత కాదు ఆమె ఎందుకు వీళ్ళంటారు అండ్ హూ కెన్ బి ఈజీలీ చేసేబుల్ రైట్ సో ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ కరెంట్ సిచ్యుయేషన్ గాయ్ థింగ్స్ అండ్ ద సెకండ్ పార్ట్ ఆ పర్సన్ డైలమా లైక్ ఇప్పుడు చంపాలా వద్దా ఆ పర్సన్ అంతా అమాయకుడు ఉన్నాడు కదా ఇన్నోసెంట్ ఉన్నాడు వాడిని చంపడానికి కూడా మనసు రాదు సో అట్లీస్ట్ వాడు ఫైనల్ మిస్టేక్ అని పట్టుకున్నాడు కదా దాట్ వాజ్ అనిపిస్తుంది ఐడియా బికాస్ ఒక కేక్ ఇస్తే అయిపోయిన పని కానీ మనసులో వాడు కూడా ఒక మంచితనం చేసింది వచ్చింది కదా దాట్ వాజ్ సెంటర్ హైలైట్ అండ్ ఐ థింక్ దట్స్ అ గుడ్ ఇంటర్వ్యూ టేకింగ్ కూడా బాగుంది యాక్టింగ్లో ఎవరిదైనా వచ్చిందా అమ్మాయి కూడా క్యారెక్టర్ తీసుకుంది శ్రవణ్ అబ్బాయి పేరు జడ్చర్ల జగ్గా బైక్ మస్త్ ఇట్లా తీసుకుంటారు డేంజర్ అన్నట్టు ఏం చేసినా భయం వేస్తుంది సో దే హ్యాడ్ ఫన్ మనకి రెస్పాన్స్ కూడా సూపర్ ఉంది మొత్తం అందరినీ ఇట్లా ప్రసాదాలు బయటకు వస్తుంటే అడుగుతాం కదా అలా మైక్ పెట్టి అందరికీ అడిగేసాం అసలు మెయిన్ ఏంటంటే వికాస్ గారికి ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రశాంత్ చూసి నేర్చుకో ఐ మీన్ నువ్వు కూడా అసలు లాస్ట్ నైట్ సూపర్ అసలు క్రేజీ సెట్ చేసినావు జస్ట్ జోక్స్ చేస్తున్నావు అంతే మీరు అండ్ వికాస్ గారు కూడా అట్లా కాలేజ్లో లైక్ అంటే బయట వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేసుడు కానీ కాలేజ్ని ఇంకా ఎట్లా బెటర్ చేసుకోవచ్చు మన క్యాంపస్ని మన స్టూడెంట్స్కి ఎట్లా ఒక కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయొచ్చు అక్కడ డిస్కషన్స్ పెట్టించవచ్చు ఒక స్టఫ్ని తీసుకోవచ్చు టేబుల్ మీద పెట్టి అనేది రియల్లీ ఇంప్రెస్ అవ్వ మ్యాన్ అట్లా చూస్తున్నారు మీరు సో వీ వుడ్ లైక్ టు కమ్ మొత్తం సినిమా అయ్యాక రిలీజ్ అయ్యాక మళ్ళీ వస్తాం మీరు వికాస్ గారు ఒకటే స్టేజ్ మీద ఉండి మొత్తం ఈవెంట్ మొత్తాన్ని కొంచెం మీరు చూసుకోవాలి అప్పుడు ఇంకా గ్రాండ్గా మనం మన సినిమాని బయటకు తీసుకెళ్ళాలి ఇవి చెప్పుకోవాలి మళ్ళీ మనం ఈ స్టోరీస్ అని అప్పుడు చెప్పుకుందాం మనం ఈరోజు స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కదా ఓకే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది 1 వీక్ అయింది కరెక్ట్ 7th డే ఈరోజు మనం ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అవుదాం చాలు మనం వచ్చిన దానికి ఇట్లా లోకకనే అంటే మనం వచ్చిన దానికి ఏదైతే అనుకున్నామో దానికి బోనస్ వచ్చింది లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా ఒకసారి మనం కాలేజ్ అంతా అలా తిరిగి స్టార్ట్ అవుదాం మెల్లగా అని చెప్పి అనుకున్నాం కానీ కాలేజ్ తిరిగేటప్పుడు కూడా మనకి మంచి కాలేజ్ మనల్ని వదలలేదు కాలేజ్ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాం సో దెన్ వీ హ్యాడ్ అవర్ లంచ్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది ఓకే మనం ఒక ఎండ్కి వచ్చాం మన జర్నీలో తెలంగాణ ట్రాటర్ సిరీస్లో ఎండ్కి వచ్చినాం అని చెప్పి ఆ ప్రశాంత్ గారిని చూసుకుంటూ మన వాళ్ళని చూసుకుంటూ అలా కొంచెం టైం స్పెండ్ చేసి దెన్ వీ కేమ్ బ్యాక్ టు ద యూనివర్సిటీ వచ్చి మనం మన ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అండ్ మన కార్ కూడా ఫుల్ దుమ్ము పట్టేస్తుంది ఇన్ని రోజులు తిరిగినాం కాబట్టి వీ ట్రై టు క్లీన్ టాప్ కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ అవుదాం బ్యాక్ టు హైదరాబాద్ అని ఫిక్స్ అయ్యాం ఇంకా మొత్తం బకెట్లు వాటరు ఇంకా అన్నీ ఇంకా ప్రశాంత్ మళ్ళీ సపోర్ట్ చేయడం మొదలెట్టాడు ప్రశాంత్ ఏమన్నాడంటే అన్న ఉండండి సన్నీళ్ళతో కొడతారా వేణీళ్ళు పెడతా అన్నాడు ప్రశాంత్ అసలు గుర్తుపెట్టుకుంటావు ప్రశాంత్ అంటే వేణీళ్ళు వద్దని చెప్పాం సన్నీళ్ళతోనే కడిగాం కారు బట్ అసలు నేను ఏమన్నా అర్థం కావట్లేదు
అంటే అఫ్కోర్స్ అప్పుడు చలి కూడా ఎక్కువ ఉండే మన డిసెంబర్లో ఉన్నాం కదా, అందుకని అడిగినట్టున్నాడు. ఓకే. అండ్ ఎప్పుడైతే మనం కార్లో ఆల్మోస్ట్ ఒక 7 days ట్రావెల్ చేసాం కదా, మనందరం కలిసి కడుగుతుంటే నాకు భలే అనిపించింది. అండ్ ఒకవైపు ఏమో పడ్డ ప్రతి లైక్ ఒక స్క్రాచ్, ఒక డస్ట్, ఒక మరక, ప్రతి కరువు దగ్గర పడ్డ ఆ మట్టి ఏదైతే ఉంటుందో టైర్కి అంటుకున్నది, కానీ మనం తిరిగిన ప్రతి ప్లేస్ని గుర్తు చేస్తుంది. మనం తెలంగాణలో ఏ మట్టి మీద అయితే ఇన్ని రోజులు ట్రావెల్ చేసినామో, ఆ దారులు కానీ అడవులు కానీ వాటెవర్, ఆ మట్టి ఈ మట్టి కావల్ ఫారెస్ట్ దగ్గరదా లేతే సింగరేణి దగ్గరదా, కుంతల వాటర్ ఫాల్స్ దగ్గరదా. ఐ ఇమాజిన్ 7 daysలో వీ వెంట్ ఆల్ అరౌండ్ లైక్ ఆల్మోస్ట్ తెలంగాణ రౌండ్ తిప్పేసినాం. అంటే ఎక్కడికి వెళ్ళాం బాయ్స్, మనం హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం, సింగూర్ డ్యామ్కి వెళ్ళాం, తర్వాత నిజామాబాద్, అక్కడ నుండి నిర్మల్ నుంచి కుంతల వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ సైడ్, అక్కడ నుంచి గోదావరి కానీ నుంచి మళ్ళీ మేడారం జాతర వైపు వెళ్ళాం. మళ్ళీ మేడారం జాతర ఆ ప్లేస్ చూసి మళ్ళీ వరంగల్ వెళ్ళాం. అసలు ఇమాజిన్ ఇట్లా పైన అంతా ఇట్లా ఒక చేసాం మొత్తం అంతా. అసలు మనము ఎంతమందిని కలిసాం వదులుతూ. అసలు నాకు ఇట్లా ఎవరైనా చేశారో కూడా తెలియదు. మనం సరదాకి నాన్ స్టాప్ కొట్టుకుంటూ పోయాము. ఇక మనం వెళ్ళిన రూట్ కానీ అది కానీ ఐ థింక్ 7 daysలో ఇంత కవర్ చేయడం అనేది ఐ డోంట్ నో ఎవరు చేశారు లేదు, ఎప్పుడు చూడలేదు నేనైతే. ఎవరైనా చేస్తుంటే కమెంట్ చేయండి. ఐ రియలీ అప్రిషియేట్ దిస్ పీపుల్ హూ పుట్ ఎఫర్ట్స్ అన్న ట్రావెలింగ్ చేస్తూ ప్లేసెస్ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ చూసేటోళ్ళకి. మనకి ఓపెనింగ్లో సింగూరు డ్యామ్కి వెళ్ళాం కదా, సింగూరు డ్యామ్ దగ్గర అన్నోళ్ళ రెస్పాన్స్ మెంటల్ అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఈజ్ వెరీ స్పెషల్. ఎప్పుడు నిజామాబాద్ పోయాం కదా, సో నిజామాబాద్లో అగైన్ ఏంటి దత్తు ఫ్రెండ్స్, శ్రీకాంత్, ముదిరాజు, మనోళ్ళు వాళ్ళతో అసలు ఇంకా క్రేజీ ఇంట్రాక్షన్. మన సినిమా చూస్తుంటే మధ్యలో అయిపోయింది. అయినా కానీ లేదన్నా మనం సినిమా చూస్తామని చెప్పేసి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. క్రేజీ అసలు. ఐటో తీసుకెళ్ళి మరి సినిమా చూసి వాళ్ళ హానెస్ట్ ఫీడ్బ్యాక్ చెప్పారు. దే లవ్డ్ ఇట్. అసలు అదొక విచిత్రమైన, అది చాలా ఫన్నీగా ఉండే సిచ్యువేషన్ అసలు. సో వాళ్ళకి నచ్చేసింది. సో Day 2 కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గోదావరి కన్నీలో ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళ డాడీకి, ప్రణయ్కి, కిట్టుకి చూపించినాం. అండ్ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్. నాకు ఒక పర్సనల్ ఫేవరెట్ సీన్ ఉంది సినిమాలో, ఒక గొర్రెలు రిలేటెడ్ సీన్. అది బాగా కనెక్ట్ అయిపోయారు ఆయన. నేను ఏం చేసింది ఫేవరెట్ సీన్ కూడా. సో లైక్ విజువల్లీ కూడా చాలా బాగుంది. అది ఐమ్ వెయిటింగ్. అది ఒకరోజు అట్లా స్క్రీన్ మీద ఎవరైనా చూసినప్పుడు ఎట్లా ఒక మూలకుండే ఐ వాంట్ టు సీ అసలు పీపుల్ ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఎమోషన్ ఫీల్ అవుతారని అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పటివరకు ఎవరో ఎక్స్ప్లోర్ చేయలే ఆ పార్ట్. నెక్స్ట్ గాంధారి కిల్లా పోయినాం కదా, గాంధారి కిల్లా దగ్గర అక్కడ అన్న వాళ్ళకి చూపించారు. వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ వాళ్ళకి, అంటే అదే ఎవ్రీ ప్రొఫెషన్ని అట్లా టచ్ చేసుకుంటూ వచ్చినట్టు అనిపించింది. అక్కడ గాంధారి కిల్లా రెస్పాన్సెస్ మళ్ళీ టూ గుడ్. 1 hour పాటు అసలు మేము మాట్లాడుతూనే ఉన్నాం, సినిమా చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇలా చేశారు, చాలా బాగుంది, అలా ఉంది, ఇలా ఉంది. సో దట్ ఈస్ వన్ క్రేజీ ఎక్స్పీరియన్స్. అది కూడా పాజిటివ్ ఇక్కడ కూడా. ఓకే సూపర్. మరి తర్వాత ఎటు వెళ్ళాము, మేడారంలో నైట్ ట్రాక్టర్ బాయ్స్ అన్నోళ్ళకి చూపించాము. వాళ్ళే పిలిపించుకొని మరి చూసుకున్నారు. బట్ డిసప్పాయింట్ కాలేదు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా చేసినా మాకు చెప్పారు, ఇలా చేసాం మేము కూడా సినిమాలో అని. చాలా రిలేటబుల్. అంటే నేను అంత రిలేట్ అవుతాను అనుకోలే అందరూ. అండ్ దెన్ వీ కేమ్ టు వరంగల్. మన ప్రశాంత్ అడ్డాలో వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ప్రశాంత్ గారి సంస్థానం. ఇంకా అక్కడ మొత్తం బాయ్స్ అందరినీ తీసుకొచ్చాడు మనోడు. ఒక 30 మంది దాకా బాయ్స్ వచ్చారు. వాళ్ళు అట్లకి అది ఇంకా లిటరల్ సినిమా థియేటర్ ఏమో, ఇంకా లైక్ సినిమా థియేటర్, లైక్ ప్రాపర్ థియేటర్ సెటప్ అది. వి షోడ్ దెమ్ అండ్ దే లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇంకా అవ్వలేదు అక్కడితో. వికాస్ అని వచ్చిండు,
హీ షోడ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ బ్లాక్కి తీసుకెళ్ళి అక్కడ క్లాస్ ఉందని కూర్చోబెట్టి మరి చూపించాడు. అండ్ వాళ్ళకు కూడా మా సినిమా చాలా 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 బాగా నచ్చింది. అందరూ ఒక సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మాకు. సో అలా మనకి మన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ వరకు కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రియాక్షన్ వెరీ అంటే మనం చాలా పాజిటివ్ ఉంది మనకి. అసలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దానికి ఒక 100 times బెస్ట్ ఉంది. అసలు ప్రాపర్ ప్లాన్ లేదు. ప్లాన్ అంటే ఒక రూట్ మ్యాప్ లేదు. వెళ్తూనే డిసైడ్ అయ్యాం ఎటు వెళ్ళాలి ఏంటి ఫ్లో అని చెప్పేసి మనం వచ్చేసినాం. స్టార్టింగ్ వచ్చేటప్పుడేమో ఎలా జరుగుద్ది, ఎలా రియాక్ట్ అవుతారు పీపుల్ అని చెప్పేసి భయంతో ఉండేది. బట్ ఎండింగ్ వచ్చేసరికి ఇంతకు మించి బెటర్గా జరగదురా అన్న స్టేజ్కి వెళ్ళిపోయాం. సో వెరీ ఓవర్వెల్మింగ్. అంటే నిజంగా నెగిటివ్గా ఒకవేళ నచ్చకపోతే సినిమా వరకు ఏమయ్యేది అనేది అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కానీ బట్ మనకి జెన్యున్గా మన సినిమా మీద నమ్మకం ఉంటే, మనం తీసిన సినిమా మీద అండి ఎవరైనా తీస్తే ట్రై టు షో ఇట్ టు పీపుల్, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎవరికైనా సరే దూరంగా చూపించండి. అక్కడ హానెస్ట్గా ఫీడ్బ్యాక్లో మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏమంటారు ఏంటి అని. సో ఇన్ని చోట్ల చూపించాక అంటే లిటరల్గా నేను తెలంగాణకే చూపించినామని ఫీల్ అవుతున్నాను. అంత బాగా అనిపిస్తుంది. సో తెలంగాణ తల్లికే ఇట్లా మొత్తం సినిమా అలా రకరకాల ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఇది నేను ఫస్ట్ టైం చేయడం ఇట్లాంటిది. ఎప్పుడూ ఇంతకుముందు ఫిలిమ్స్కి చూపించేవాడిని. ఐ యూస్ టు ఆస్క్ పీపుల్ ఆన్లైన్లో పంపించి ఎలా ఉంది సినిమా చూడు. నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు కూడా చాలామందికి ప్రేయర్గానే పంపించాను రిలీజ్కి ముందు. బట్ ఇలా లైవ్లో వెళ్ళి సినిమా చూపించడము అనేది ఇది ఫస్ట్ టైం. అసలు అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనం రైట్ పాత్లోనే వెళ్తున్నాం అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ సో అదే అండి, చూసారు కదా మేము తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎటు వెళ్ళాం, ఎవరెవరికి సినిమాలు చూపించాం, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంతా మీరు చూసారు. సో మీ ముందే పెట్టేసాం హానెస్ట్గా. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే సినిమా ఒకటి ఓకే ఎంత పవర్ఫుల్ ఏంటి అంటే ఇంత పవర్ఫుల్, ఎక్కడికైనా నేను తీసుకెళ్ళిపోతుంది, ఎంతో మందితో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, ఎన్నో హార్ట్స్ని టచ్ చేస్తుంది. అండ్ నువ్వు బతుకుతున్నావు, యువర్ లివింగ్ అనే ఫీలింగ్ నీకు ఇస్తుంది. సో దట్ పవర్ మనం క్రియేట్ చేసిన సినిమాకు ఉంది, ఆర్ట్కి. ఐ థింక్ వీ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్. ఐ హోప్ అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. ఇలాగే మేము చూపించిన ఎవరికైతే చూపించాము వాళ్ళకైనట్టుగా మీకు కూడా కనెక్ట్ అవుతుంది. మీకు ముందు తేవాలనుకుంటున్నా తొందరలో. సో తేవాలి అంటే టైటిల్ ఫస్ట్ బయట పెట్టాలి, దాని తర్వాత ఇంకా ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉండాలి. సో వీ ఆర్ గోయింగ్ టు రిలీజ్ అవర్ టైటిల్ నెక్స్ట్. ఒక వీడియో వస్తుంది ఇదే ఛానల్లో, సో మీరు అందరు చూస్తారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి టైటిల్ రివీల్ ఓన్లీ. మేము ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాం, తొందరలో టైటిల్ రివీల్ చేయబోతున్నాం. అండ్ ఒక స్పెషల్ గెస్ట్, మా ఫేవరెట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదగానే ఈ సినిమా టైటిల్ రివీల్ చేద్దామని అనుకుంటున్నాం. సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేసిండు. హీస్ అ న్యూ ఎంట్రీ ఇంటూ తెలుగు సినిమా, బట్ హీస్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇంతకుముందు మేము మా సిరీస్లో కూడా ఒక చోట ఆయన పేరు తీసుకొచ్చాం. సో ఎవరికన్నా గెస్ట్ చేయగలిగితే ఫాలో అయిన వాళ్ళు ఈ సిరీస్ అంతా ఆయన ఎవరు, ఓకే ఆ పర్సనాలిటీ ఎవరు, ఆ పర్సన్ అనేది కమెంట్ చేయండి. విల్ సీ, మేము చూస్తాము. ఫైనల్లీ మూవీ టైటిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా కొత్త. మేము ఇంత ట్రావెల్ చేసి ఒక సినిమా కోసం ఆ టైటిల్ రివీల్ చేయడం అనేది ఇది ఒక చెప్పాలంటే ఒక హోల్ ఎక్స్పీరియన్స్. అది మేము చాలా ఎంజాయ్ చేసాం. సినిమా తీయడం ఎంత ఎంజాయ్ చేసాము. అండ్ ఎగ్జాక్ట్లీ అసలు ఆ సినిమా ప్రమోట్ చేసే ప్రాసెస్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. సినిమా ఎంత కష్టం అంటే షూట్ డేస్ ఎంత కష్టపడ్డాం అనేది మాకు తెలుసు. ఛాలెంజింగ్ ఉండే, తక్కువ బడ్జెట్లో తీసాం కాబట్టి ఫిలిం. అండ్ వెరీ అన్కంట్రోల్డ్ కండిషన్స్ ఉన్నాయి, కంట్రోలబుల్ కండిషన్స్లో చేసాం. అండ్ ఇది చేసేప్పటికి సినిమా తీసిన కష్టం ఆల్మోస్ట్ మర్చిపోయాం. స్టార్టింగ్ నుంచి అట్లనే ఉండే. 7 days అట్లా అసలు ఎలా గడుస్తాయి, ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం అనేది నాకు ఒక్క ఐడియా, కొంచెం కూడా ఐడియా లేకుంటుండే. మొత్తం ఫ్లోలో పోదామని చెప్పేసి అనుకొని పోయినాం. బట్ ఎందుకు వచ్చేసరికి 7 days ఇట్లా వెళ్ళిపోయినాయి. ఇట్లా ఎప్పుడన్నా అనుకున్నారు మన సినిమా తీసినప్పుడు ఇట్లా టైటిల్ రివీల్ చేయడం కోసమే మనం ఇట్లా పోతాం? అది ఈ సిరీస్ మన టైటిల్ బయట పెట్టడానికి చేసిన ఈ జెన్యూన్ రెస్పాన్సెస్ అనేది కూడా
ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి ఎఫర్ట్ పెట్టాం మనం. సో ఇంకా పెట్టేది ఉంది. సో ఇదే ఛానల్లో ఇంకా వేరే గోయింగ్ టు కమ్ అప్ విత్ లాడ్ ఆఫ్ క్రేజీ స్టఫ్. సో మా సినిమా అందరికీ తెలవాలి. సో టైటిల్ బయట పెట్టేస్తే అప్పటి నుంచి నోటీస్ అవ్వడం మొదలవుతుంది కదా. సో తొందరలో అంటే నెక్స్ట్ వీడియో ఇంకా ఈ ఛానల్ వచ్చేది టైటిల్ రివీలే వస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ గోయింగ్ టు లైక్ దట్ టైటిల్ అండ్ మా సినిమా మీ అందరికీ తొందరగా తేవడానికి మేము ట్రై చేస్తాం. సో మీ బ్లెస్సింగ్స్ ఇవన్నీ మా దగ్గర ఇప్పుడు ఉండాలి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటెంట్తో ఇయర్ అంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఓకే.